ఏవో థమ్సప్లు అవి ఇవి లేకపోతే సోంపులు ఇవన్నీ వేసుకుంటుంది. సో మీకు తెలియకుండా కూడా మీ పిల్లలు అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడు బయటపడతారు? ఫస్ట్ మన ఎవరికి తెలియదు, ఫస్ట్ అంతా బయట తీసుకుంటారు చేస్తారు. తర్వాత వాళ్ళు కొత్త వయసు వచ్చేసరికి ఎదిరించేస్తారు మనల్ని. నువ్వేంటి ఇలా తాగుతున్నావా, సిగరెట్ అలవాటు అన్నా కానీ నీకు అవసరమా లేదు, సైకిల్ ఫ్రెండ్స్తో అలవాటు అయింది. అలా అలవాటు అయ్యి వాళ్ళు దానికి బానిసంగా ఉంటారు. దీంట్లో 300 పైగా రసాయనాలు ఉన్నాయి. ఎలా నష్టం చేస్తాయి? పొగాకు నవలటం ఇవన్నీ చేస్తే నోట్లో మామూలుగా సున్నితంగా ఉండేది గట్టిగా అయిపోయింది. ఫస్ట్ గట్టిగా అయిపోయి వాళ్ళు నవలలేరు, ఇట్లా సాగదన్నమాట. చర్మం గట్టిగా ఇప్పుడు అట్ట అయితే ఎట్లుంటుందో అట్లా అయిపోతుంది. ఫస్ట్ ఈ స్థాయిలో వాళ్ళు మానుకున్నా మంచిది. అలా వదిలేస్తే ఇంకా వాళ్ళకి క్యాన్సర్, నోటి క్యాన్సర్ రావచ్చు, గొంతు క్యాన్సర్ రావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు కొంతమంది హుక్కా పీలిస్తారు. ఒక్క హుక్కా పీలిస్తే 8 సిగరెట్లు తాగినారు. ఒక్క హుక్కా తాగితే చూసుకోండి, 1 గంట హుక్కా పీలిస్తే 100 సిగరెట్లు తాగినారు. అదొకటి. వాతావరణ కాలుష్యం, దాంతో కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉంటే కనుక మనం ఒక రోజు ఉంటే కనుక 8 సిగరెట్లు కాల్చినట్టు. అంటే ఢిల్లీలో వాతావరణం అంత ఇదైపోయింది. ఇప్పుడు చూడండి, ఇలా ఊపిరితిత్తులతో వస్తుంది వాళ్ళకి, ఇంకా నోటి క్యాన్సర్లు వస్తాయి, గుండె జబ్బులు వస్తాయి, బీపీ వస్తుంది. ఇంకొకటి వాళ్ళ కాళ్ళల్లో పుండ్లు వస్తాయి. ఆ పుండ్లు ఎంతకి తగ్గవు. ఎందుకంటే మనకి రక్తం ఎక్కడి నుండి సరఫరా అయితే రక్తనాళాలు పైపులు ఉంటాయి కదా, అవి సన్న కుంచుకుపోతున్నాయి, రక్తం సరఫరా కాదు. అలా దాని మూలాన ప్రతి అవయవం కూడా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళకి బీపీ పెరిగే అవకాశం ఉంది, ఊపిరితిత్తులు చెడిపోయే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు చెడిపోతే ఏమైంది చెప్పండి? ఆయాసం, ఎవ్వరూ కాదు, మా నాన్న చిన్నప్పటి నుండి అలవాటు. ఆయన దరిదాపు ఒక 25 సంవత్సరాలు తాగుంటారు. 25 సంవత్సరాలు సిగరెట్ తాగారు. నాకు 20 ఏళ్ళప్పుడు ఆయన మానేశారు. కానీ ఆ ఎఫెక్ట్ ఆయనకి ఇప్పటికి కూడా, ఆయనకి ఊపిరితిత్తులు చెడిపోయి ఎప్పుడూ ఆక్సిజన్ మీద ఉంటుంది మా నాన్న. మరి కొన్నేళ్ళు ఏదో 2-3 ఏళ్ళు తాగేసి ఆపేస్తే పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎక్కువ రోజులు సిగరెట్ తాగటం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయి ఎట్లాంటి పరిస్థితి చెడిపోయాదంటే వాళ్ళు ఇంకా మార్పులు అనేవి వెనక్కి రావు. ఒకసారి మార్పులు ఎక్కువ కాలం నుండి మళ్ళీ వాళ్ళు వెనక్కి రావు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో సిగరెట్ తాగుతారు, అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? వాళ్ళు పొగ వదిలేస్తారు. కానీ ఆడవాళ్ళు వదిలేయగలరా? పక్కన భర్త తాగుతుంటే పీలుస్తాం, మనకు తెలియకుండా కదా. పిల్లలు కూడా పీలుస్తారు. సో వాళ్ళకి లేత ఊపిరితిత్తుల మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకి. అలానే గర్భిణీలో కనుక పక్కన ఎవరన్నా తాగినా లేదా వీళ్ళే కనుక, ఇప్పుడు కొంతమంది పొగాకు తాగుతారు కదా, వాళ్ళు గర్భిణీలో ఉన్నదని వాళ్ళకి బేబీ ఎదుగుదల ఉండదు. కడుపులో బేబీలు చనిపోవటం, అబార్షన్లు అవటం, నెలలు నిండకుండా కాన్పులు అవటం, బేబీకి కొన్ని అవయవ లోపాలు రావటం, ఇవన్నీ జరుగుతాయి. అదే కాకుండా ఈ పొగాకు అలవాటు ఉన్న వాళ్ళకి కాస్త టెన్షన్ వచ్చినా సిగరెట్ తాగుతారు, టెన్షన్ లేకపోయినా సిగరెట్ తాగుతారు. వాళ్ళకి ఆనందం వచ్చిందనుకోండి ఒక సిగరెట్ తాగిస్తారు, బాధ వచ్చిందనుకోండి ఒక సిగరెట్ తాగిస్తారు. ఈ విధంగా పక్కనున్న ఆడవాళ్ళకి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది. మరి ఇవన్నీ మీకు తెలిస్తే కదా. ఇప్పుడు పెద్దతనం వచ్చాక నువ్వేం చేయలేవు. నీ ఊపిరితిత్తులు చెడిపోయాక ఏం చేస్తావు? ఏమన్నా చేయగలవా? ఇంకా ముందు వీళ్ళకి క్యాన్సర్లు వస్తాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మందు తాగితే లివర్ చెడు, మందు తాగితే కూడా వాళ్ళకి లివర్ క్యాన్సర్ వస్తుంది.
అటు ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. అందరికీ నమస్కారం. ఇవాళ మే 31వ తారీఖు. ఇవాళ వరల్డ్ నో టొబాకో డే, అంటే ప్రపంచ పొగాకు రహిత దినం. అంటే పొగాకు అనేది వాడకం చూస్తున్నారు. ఈ వాడకం ఈ వాటి అందరిలో చైతన్యం కలిగించింది. ఈ పొగాకు మూలాన మనకి ఏ విధంగా నష్టాలు జరుగుతున్నాయి తెలిస్తే, ఇప్పుడు మీరు ఇంట్లో ఆడవాళ్ళకి తెలిసిందనుకున్నా మీ పిల్లలకి మగవాళ్ళకి చెప్తాం కదా. సో ఇవాళ మేము లయన్స్ క్లబ్ రామగుండం మగువ తరఫున నేను ప్రెసిడెంట్, నేను డాక్టర్ లక్ష్మీవాణి. మేడం ఈవిడ తెలుసు కదా, జ్యోతి గారు, ఈవిడ సద్గుణ గారు. ఈవిడ లయన్స్ క్లబ్లో బాగా నచ్చి ఇంట్లో ఉండే ఆవిడ కూడా బయటకు వస్తున్నారు. చూడండి, అంటే సేవ చేయటానికే మేము వచ్చేది. మేము ఎవరికి అంటే మంచి చెప్పడానికి వస్తాం, సేవ చేయటానికి వస్తాం. కాబట్టి ఇవాళ ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, నేను ఒక డాక్టర్ని. సో పొగాకు అంటే తంబాకు మూలాన నష్టం ఎలా ఉంటుంది? ఒక్క పొగాకు తీసుకుంటే ఎన్నో రకాలుగా వాడతారు. ఏమేంటి మీకు తెలుసు? సిగరెట్ వాడతారు, అవును, హుక్కా పీల్చే దగ్గర వాడతారు, తింటారు కదా, చైనీ గుట్కాలు కదా, ఇవన్నీ. నీకు ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. ఒకనాడు నీకు క్యాన్సర్ వచ్చినా ఏమొచ్చినా కుటుంబం అంతా అస్తవ్యస్తం అవుతుంది. మీరు ఇలా చేయకూడదు, అరవకూడదు, నెమ్మది కూర్చోబెట్టి చెప్పాలి. మీరు చెప్పినా వినకపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ వాడనేమంటారు? ఈ వాడనేం ఇందిరా నగరా?